టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్పై మెరిసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే తాజాగా సినిమా వాయిదా పడి జూన్ నెలలోక మరో మంచి రోజున రిలీజ్కు టీప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వైరల్గా మారుతుంది. ఇందులో వాస్తవమేంతో తెలియదు కానీ అభిమానుల్లో మాత్రమే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక పవన్ ఈ షూట్ పూర్తి చేసిన వెంటనే ఓజీ సెట్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా షూట్ 70% పూర్తయిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మిగతా భాగం కూడా పూర్తి చేసి పెట్టుకున్న టార్గెట్కు పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుజిత్ ముంబైలోని కీలక ఎపిసోడ్లను రూపొందించారు. ఓజీలో విలన్గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇటీవల డెంగ్యూ బారి పడడంతో షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే పవన్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ సీన్స్ను పోస్ట్పోన్ చేసి మిగతా సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. హష్మీ కాంబినేషన్స్ దాదాపు పూర్తి కావడంతో షూట్ వేగంగా పుంజుకుంది. ఇక నేటి నుంచి 10 రోజుల పాటు వరుసగా విజయవాడలో షెడ్యూల్లో ప్లాన్ చేసుకున్నారు. పవన్ పాత్రకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారు. థాయిలాండ్లో 2 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నా అది మాత్రం వాయిదా పడే అవకాశం ఉందట. జూన్ నెలాఖరు నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ పాత్రకు డీఏజింగ్ టెక్నాలజీ ఉపయోగించాల్సిన క్రమంలో టీమ్ దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్తో ఉండాల్సిన సాంగ్ను కథకు అవసరం లేదని భావించి తొలగించినట్లు తెలుస్తుంది. ఇక సినిమాలో పవన్ చాలా ట్రెండీ లుక్లో మెరుస్తున్నాడని, అసలు ఆడియన్స్ ఊహకు అందని రేంజ్లో ఆయన రోల్ డిజైన్ చేశాడంటూ తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు అవార్డు విన్నర్ తమన్ మీద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.